జార్ఖండ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ రాజేష్ కుమార్ ధర్మాసనంలో గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు చేరింది. ఒక విద్యుత్ బిల్లు బాకీ కేసు విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ మహేష్ తివారీ తన వాదనలు వినిపిస్తూ న్యాయమూర్తిపై అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేయటంతో మహేష్ తివారీ స్పందిస్తూ తాను తన శైలిలోనే వాదిస్తానని, న్యాయమూర్తులు పరిధి దాటకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న తనను ఎవరూ అవమానించేలా మాట్లాడకూడదని ఆయన బెంచ్ వద్దకే వచ్చి వాదించడం కలకలం రేపింది. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జార్ఖండ్ హైకోర్టు దీనిని తీవ్రంగా పరిగణించింది. 5 న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం మహేష్ తివారీకి క్రిమినల్ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారిస్తూ న్యాయవాది ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై కీలక విచారణ జరిపింది. న్యాయవాది మహేష్ తివారీ ప్రవర్తనను తప్పుపడుతూ ఇది కోర్టు పట్ల ఆయనకున్న మొండి వైఖరిని సూచిస్తోందని సీజేఐ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ తీసుకుని హైకోర్టుకు వెళ్లి తనను ఎవరూ ఏమీ చేయలేరని నిరూపించాలనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడికి వచ్చినట్లు కనిపిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆయనకు క్షమాపణ చెప్పాలని ఉంటే హైకోర్టులోనే చెప్పుకోవచ్చు. అలా కాకుండా ధిక్కార స్వరం వినిపించాలనుకుంటే దానికి సిద్ధపడాలి అని కోర్టు హెచ్చరించింది. న్యాయస్థానాల్లో హుందాతనం తగ్గడం పట్ల కూడా జస్టిస్ బాగ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీస్తాయని కోర్టు పేర్కొంది. ధిక్కార నోటీసుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం న్యాయవాదికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. కోర్టులో వాదించే సమయంలో సంయమనం పాటించడం వృత్తిలో భాగమని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. చివరకు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను పరిష్కరిస్తూ మహేష్ తివారీకి ఒక అవకాశం ఇచ్చింది. ఆయన జార్ఖండ్ హైకోర్టులోని వ్యక్తిగతంగా హాజరై నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని సూచించింది. ఒకవేళ ఆయన పశ్చాత్తాపంతో అఫిడవిట్ దాఖలు చేస్తే హైకోర్టు దానిని సహృదయంతో, సానుభూతితో పరిశీలించాలని కోరింది. న్యాయవాదులు న్యాయమూర్తులకు కళ్ళెర్ర చేయడం సమర్థనీయం కాదని, అప్పుడే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జార్ఖండ్ హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోర్టు సూచనలు ఇచ్చింది. న్యాయవాది క్షమాపణ చెబితే ఈ వివాదం ముగిసే అవకాశం ఉందని చట్టపరమైన నిపుణులు భావిస్తున్నారు. ఈ తీర్పు న్యాయవాదుల ప్రవర్తన నియమావళిపై మరోసారి చర్చకు దారితీసింది. 15 రోజులలోపు ఆయన తన అఫిడవిట్ను హైకోర్టులో సమర్పించాల్సి ఉంటుంది.